ఒక్కసారి ఆగివిను. నువ్విప్పుడే స్కిప్ చేయబోతున్నావు, కానీ ఈ కథ ఒక జీవితాన్ని మార్చగలదా. ఒక అమ్మాయి పుట్టిన రోజు నుంచి ఆమె కోసం ఇద్దరు మనుషులు బ్రతికారు. అమ్మ తన నిద్రలేని రాత్రులను కూడా నవ్వుతూ దాచుకుంది. జ్వరమొస్తే తాను కన్నీళ్లు తుడుచుకుని ఆమె చెమట తుడిచేది. నాన్న తన చేతుల్లో గాయాలు పడ్డా ఆమె చేతుల్లో బంగారు గాజులు పెట్టాడు. తన కడుపు ఖాళీగా ఉన్నా ఆమె ప్లేట్ మాత్రం నిండా పెట్టేవాడు. వాళ్ల ప్రపంచం ఆమె. కాని ఒక చిన్న ఫోన్, ఒక చిన్న మెసేజ్, హాయ్ నువ్వు చాలా స్పెషల్. అది ఒక మెసేజ్ కాదు, ఒక జీవితాన్ని తలకింగులు చేసిన మాట. మొదట హాయ్, తర్వాత మిస్ యూ, తర్వాత లవ్ యూ. అతను మాటల్లో మాయగాడు, ఆమె మనసు అమాయకం. అతను నటించాడు, ఆమె నమ్మింది. అమ్మ పిలిచింది, బంగారం కొంచెం మా దగ్గర కూర్చో. ఆమె బిజీగా ఉన్నా. నాన్న అడిగాడు, ఎవరితో అంత మాట్లాడుతున్నావు? ఆమె కోపంగా, నన్ను నమ్మట్లేదా? అక్కడే మొదలైంది దూరం. ఇంటి ప్రేమ కంటే ఫోన్ ప్రేమ ఎక్కువైంది. ఒకరోజు అతనన్నాడు, నీ ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు, నాతో వస్తావా? ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆమె వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఇంటి గడియారం టిక్ టిక్ మోగుతోంది. కాని అమ్మ గుండె మాత్రం ఆగిపోయినట్టే ఉంది. తలుపు దగ్గర కూర్చుని ఇప్పుడైనా వస్తుంది అని ఎదురుచూసింది. నాన్న బయటికి వెళ్లి కేకలు వేయలేక లోపలే నిశ్శబ్దంగా ఏడ్చాడు. ఆ రోజు వాళ్ల గుండెలు విరిగిపోయాయి. కొన్ని రోజులు ఆమెకన్నీ బాగానే అనిపించాయి. అతను స్వీట్గా మాట్లాడాడు, కానీ కొద్ది కొద్దిగా మాటలు మారాయి. గౌరవం తగ్గింది, ప్రేమ మాయమైంది. ఒకరోజు ఆమె కళ్ళ ముందు నిజం కనిపించింది. అతనికి ప్రేమ కాదు, అవసరం మాత్రమే. ఆమె ఒంటరిగా చీకట్లో కూర్చుని ఏడ్చింది. అప్పుడు గుర్తొచ్చింది అమ్మ చేతి తడిమిన తల, నాన్న ఇచ్చిన భద్రత. ఆమె ఇంటి ముందు నిలబడింది. తలుపు తట్టింది. అమ్మ తలుపు తెరిచింది. ఏమీ అనలేదు, కాని ఆ కళ్ళు, మా ప్రేమ విలువ ఇప్పుడు తెలిసిందా అని అడిగాయి. ప్రేమ పేరు పెట్టుకుని ఎవరైనా మనసు గెలుచుకోవచ్చు, కానీ అమ్మ ప్రేమ నటించలేరు. నాన్న త్యాగం మోసం చేయలేరు. అమ్మాయిలకు గట్టిగా ఒక మాట, ఎవరైనా నువ్వే నా ప్రపంచం అంటారు, కానీ నిజంగా నీ ప్రపంచం ఎవరో గుర్తుపెట్టుకో. ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని కాదు, నీ తల్లిదండ్రుల గుండెల్ని కూడా పగలగొడుతుంది. తల్లిదండ్రులకు పిల్లలను ఆపడం కాదు, వారితో మాట్లాడడం నేర్చుకోండి. ప్రేమతో దగ్గరగా ఉంచండి, లేకపోతే వాళ్ళు దూరం అవుతారు. నిజంగా తప్పు ఎవరిది? ప్రేమలో పడిన అమ్మాయిదా, మోసం చేసిన అబ్బాయిదా, లేక తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోయారా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.